హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక చర్చ తీసుకుందాం. సో బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఇందులో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి, ఎక్కడ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ టాపిక్స్ అన్ని కూడా మనము డిస్కస్ చేద్దాం. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే an investment is a plan to put to work today to obtain a greater amount of money in the future. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రాసెస్. మనం మనీని ఎక్కడైతే ఒక చోట పెట్టామో ఆ మనీ మనకు వర్క్ అయ్యి ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మనీ ఇవ్వాలన్నమాట. సో అటువంటి ప్లాన్ని మనము ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో ఆ మనీ ఎక్కడ పెట్టాలి, మనకు ఫ్యూచర్లో ఎక్కువ గ్రోత్ రావాలంటే ఆ మనీ ఎక్కడ పెట్టాలి, ఆ ప్లాన్ ఎట్లా చేయాలి, దాని గురించి మనము ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. నీడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. మనం ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలంటే ఫస్ట్ టు బీట్ ద ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఈరోజు ఒక 100 రూపాయలు పెట్టి మనం ఒక వస్తువు కొన్నాం, ఒక 10 ఏళ్ళ తర్వాత ఆ వస్తువు అదే 100 రూపాయలకి రాదు, ఆ వస్తువు వాల్యూ పెరుగుతూ ఉంటాం. దాన్నే మనము ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే మనం కొనే గూడ్స్ కానీ లేదా సర్వీసెస్ కానీ వాటి వాల్యూ ఈరోజు ఉండే వాల్యూ ఫ్యూచర్లో ఉండదన్నమాట. ఆ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఆ ఎంత రేట్తో పెరుగుతుందో దాన్నే ఇన్ఫ్లేషన్ రేట్ అండి. దానికి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఇండెక్స్ని ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారన్నమాట. ఆ ఇండెక్స్ ప్రకారము ఆ యావరేజ్ ప్రైజెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ టు అచీవ్ అవర్ ఫ్యూచర్ గోల్స్ అండ్ నీడ్స్. ఫ్యూచర్ గోల్స్ ఏమున్నాయి మనకి, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, లేదా ఒక హౌస్ పర్చేస్ చేయాలి, లేదా ఒక కార్ కొనుక్కోవాలి. అటువంటి గోల్స్ కానీ వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయడానికి కూడా మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నెక్స్ట్ ప్లాన్ ఫర్ రిటైర్మెంట్ లైఫ్. సో రిటైర్మెంట్ లైఫ్ ప్లాన్ చేసుకోవడానికి కూడా మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే అమౌంట్ తోటి మనం ఇప్పుడు సర్వైవ్ అవ్వగలుగుతాం, కానీ రిటైర్మెంట్ తోటి అదే అమౌంట్ తోటి మనము సర్వైవ్ అవ్వలేము. మనం అది డీటెయిల్డ్గా తర్వాత చూడండి. ఇన్ఫ్లేషన్ ఇక్కడ మీరు చూసినట్లయితే 2000లో సింపుల్ ఎగ్జాంపుల్ 100 రూపీస్కి ఈ అమౌంట్ ఆఫ్ గూడ్స్ వచ్చాయి. నెక్స్ట్ అదే 2010లో వచ్చేసరికి ఈ గూడ్స్ చూడండి తగ్గుతాయి. నెక్స్ట్ 2018లో వచ్చేసరికి జస్ట్ ఒక 2 మాత్రమే. సో ఈ విధంగా చూస్తే మనము ఎవ్రీ ఇయర్ కూడా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే మనం ఈరోజు పర్చేస్ చేసే అమౌంట్కి ఒక సర్టెన్ ప్రైస్కి వచ్చే గూడ్స్ నెక్స్ట్ ఇయర్స్లో రావన్నమాట. ఆ గూడ్స్ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఇంక్రీజ్ ఇన్ ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మనం కొనే గూడ్స్ ఏవైనా వస్తువులు కానీ లేదా సర్వీసెస్, టెలిఫోన్ బిల్స్, కరెంట్ బిల్స్, పెట్రోల్ బిల్స్, ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఆ ప్రాసెస్ని ఇన్ఫ్లేషన్ అంటారు. దిస్ ఈజ్ యూజువల్లీ మెజర్డ్ యూజింగ్ ఏ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తుంది. ఏ రేట్లో ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతాయో ఆ రేటే మనము కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం. దాన్నే ఇన్ఫ్లేషన్ రేట్ అని అంటాం. సో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఇది 2012 నుంచి 2022 వరకు మన ఇండియాలో ఉండే ఇన్ఫ్లేషన్ రేట్స్ అండ్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్ ఇవి ఇన్ఫ్లేషన్ రేట్స్. సపోజ్ ఈ ఇయర్ చూస్తే 2012, ఇది 2011తో కంపేర్ చేస్తే 10% ఇన్ఫ్లేషన్ ఉంది. అంటే మనము సపోజ్ ఒక 1000 రూపీస్కి ఏమైనా వస్తువులు 2011లో పర్చేస్ చేస్తే అవే వస్తువులు మనం 2012లో పర్చేస్ చేయాలంటే మనము 1000కి 10% యాడ్ చేస్తే అంటే 1100 పెట్టి పర్చేస్ చేయాలి. అట్లాగే ఇది 9.4%, అంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే 9.4% తగ్గుతుంది. సో ఇట్లా ఏంటంటే ఇది కాంపౌండెడ్గా ఈ వాల్యూ వస్తూ ఉంటుంది. అంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఎంత ఎక్కువ అమౌంట్ పెట్టి మనం పర్చేస్ చేయగలము సేమ్ ఐటమ్, దాన్నే ఇన్ఫ్లేషన్ రేట్ అంటారు. సో ఇది యావరేజ్ తీసుకుంటే 5.52% ఉంది యావరేజ్. అంటే మనం క్యాలిక్యులేషన్ ఇస్తే ఏంటంటే 2011లో 1 lakh పెట్టి మనం ఏదైనా కొనగలిగితే 2018లో సేమ్ గూడ్ కానీ సర్వీస్ కానీ కొనాలంటే మనము 1,80,000 పెట్టాల్సి ఉంటుంది. అది సింపుల్గా ఇన్ఫ్లేషన్ అంటే. సో నెక్స్ట్ ఫ్యూచర్ గోల్స్ అండ్ నీడ్స్. సో మనము ఫ్యూచర్లో ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం, దానికోసము మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. లేదా చిల్డ్రన్స్ని హయ్యర్ ఎడ్యుకేషన్కి పంపాలనుకుంటున్నాం, దానికోసము మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. లేదా ఇవన్నీ ఉన్నాయి, కార్ కొనుక్కోవాలనుకుంటున్నాం, దానికోసం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి, లేదా ఒక వెకేషన్కి ఏదైనా ప్లాన్ చేయాలనుకుంటున్నాం. ఇటువంటి సిచ్యుయేషన్స్లో కూడా మనము
ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్కేస్ రిటైర్మెంట్ లైఫ్లో మనం సర్వైవ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనము సపోజ్ నేను మంత్లీ మన ఎక్స్పెన్సెస్ మన ఖర్చులు ఒక 50,000 అనుకో. ఇప్పటి నుంచి ఒక 30 years తర్వాత తీసుకుంటే యావరేజ్ ఇన్ఫ్లేషన్ రేటు 5.52% చెప్పిన వేసుకుంటే నీకు ఒక 30 years తర్వాత ఈ 50,000కి వచ్చే అమౌంట్ నీకు రావాలంటే నువ్వు 2,50,000 పే చేయాల్సి ఉంటుంది. దాంట్లో దాదాపుగా 5 times పే చేయాలి. సో నువ్వు కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయకపోతే ఈ 2,50,000 నువ్వు ఇప్పుడున్న అమౌంట్ తోటి బేర్ చేయడము చాలా కష్టం. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇన్వెస్ట్ చేయడానికి. ఒకటి క్యాష్, అంటే బ్యాంక్లో సింపుల్గా క్యాష్ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ బాండ్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్ రిలీజ్ చేస్తుంది, లేదా కంపెనీస్ కూడా బాండ్స్ రిలీజ్ చేస్తాయి, వాటిలో పెట్టడం. లేదా గోల్డ్, లేదా షేర్స్, మేనేజ్డ్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్, ఇంకా అదర్ డెట్ ఫండ్స్ వాటిలో పెట్టడం. ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్స్, ఈటీఎఫ్స్, నెక్స్ట్ పెన్షన్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్ క్లాసెస్లో మనము ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ వీటన్నిటిలో ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్ చేసే ముందు ఏ ఫ్యాక్టర్స్ మనము కన్సిడర్ చేసుకోవాలి? ముఖ్యంగా 3 ఫ్యాక్టర్స్ అనేవి మనము ఇన్వెస్ట్ చేసే ముందు ఆలోచించాలన్నమాట. ఒకటేంటంటే రిస్క్, క్యాపిటల్ ప్రిజర్వెన్స్. అంటే ఫస్ట్ మన గోల్ ఏంటంటే మనకుండే క్యాపిటల్ని పోగొట్టుకోకూడదు. క్యాపిటల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నువ్వు ఇన్వెస్ట్ చేసేటప్పుడు నీ క్యాపిటల్ సేఫ్గా ఉందా లేదా? ఎక్కడంటే అక్కడ తెలియని వాళ్ళ చోట ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారు, చిట్టీలు వేస్తుంటారు. మనకు తెలిసిన వాళ్ళ చోట తెలియని వాళ్ళ చోట చిట్టీలు వేస్తుంటారు. అవి మనకు అంత సేఫ్ కాదన్నమాట. ఎందుకంటే మనం అది క్యాపిటల్ మొత్తం మనము రిస్క్లో పెట్టినట్టుగా, మనకు నమ్మకం ఉన్న చోట మనకు ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి అనే చోట మాత్రమే మనము ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లిక్విడిటీ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనము మనీ తీసుకోగలుగుతాం. ఈరోజు నాకు మనీ అవసరము, లేదా అర్జెంటుగా ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది, అటువంటి టైంలో నాకు మనీ అవసరం, మనీ తీసుకోవాలి. సో ఇమీడియట్గా నాకు మనీ తీసుకునే ప్రొసీజర్ ఉండాలి. లేకుంటే అది మనీ బ్లాక్ అయిపోయింది అనుకోండి. సపోజ్ ఒక రియల్ ఎస్టేట్లో నువ్వు పెట్టావు, నువ్వు ఈరోజు అమ్మాలంటే అది చాలా కష్టం అన్నమాట. వెంటనే రాదు, అది బాగా టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి అటువంటి కూడా ఆలోచించాలి మనం ఇన్వెస్ట్ చేస్తాం. నెక్స్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు ఆలోచించాలంటే ఫస్ట్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది మనకి యావరేజ్గా 5.52% తోటి ముందా చూసింది. సో మనం ఇన్ఫ్లేషన్ రేట్ కంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్స్లోనే చేయాలి. అట్లా తక్కువ రిటర్న్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్లో చేస్తే అది మనకు ఉపయోగకరం కాదు. కాబట్టి మనము ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా మన అవసరాలకు తగ్గట్టుగా మన రిటర్న్ ఎంత వస్తుంది దాన్ని బట్టి బేస్ చేసుకొని మనం చేయాలి. సో ఈ 3 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని మనకి ఈ 3 ఎక్కడైతే మీట్ అవుతాయో జనరల్గా అక్కడ పెడితే ఏంటంటే మనకి సేఫ్ ప్లస్ పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్ క్లాసెస్. ఇది సింప్లీ క్యాష్, డెట్, ప్రాపర్టీస్ అంటే రియల్ ఎస్టేట్, నెక్స్ట్ ఈక్విటీస్, కమాడిటీస్. జనరల్గా మనం చూస్తే ఏంటంటే రిటర్న్ అనేది ఎప్పుడు కూడా రిస్క్కి ప్రపోర్షనేట్గా ఉంటుంది. అంటే మనం కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకోగలిగితే కొంచెము రిటర్న్ కూడా ఎక్కువ వస్తుంది. సో ఈ రిస్క్ అనేది మన ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి, మన ఇన్కమ్ని బట్టి మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇంకా వేరే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయా, అటువంటి ఆలోచించుకొని మనము ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు మన ఏజ్ తక్కువగా ఉందనుకోండి, కొంచెం మంచి ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్ బాగా వస్తుంది. మన ఏజ్ రిటైర్మెంట్ ఏజ్ దగ్గరగా ఉంది, అటువంటి టైంలో ఏంటంటే మన డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో బాండ్స్, లేదా మన ప్రాపర్టీస్, పీపీఎఫ్ ఫండ్స్, ఇటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మనకి కొంచెము అవి సేఫ్గా ఉంటాయి అన్నమాట. అంటే మన రిటైర్మెంట్ ఏజ్ దగ్గరకు వచ్చే కొన్ని మనము రిస్క్ ఎపటైట్ని తగ్గించుకుంటూ వెళ్ళాలి. అంటే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మనము రిస్క్ ఎక్కువ తీసుకోగలగాలి. రిస్క్ ఎక్కువ తీసుకుంటే ఏంటంటే మనకి రిటర్న్ ఎక్కువ వస్తుంది, మనము తొందరగా మన గోల్స్ అచీవ్ చేయడం కానీ లేదా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కానీ మనము రీచ్ అవ్వగలుగుతాం. సో ఇక్కడ చూస్తే మనకి యావరేజ్ రిటర్న్స్ ఫర్ పాస్ట్ 20 years వచ్చేసరికి మనకి ఈక్విటీస్, బేసిక్ ఈక్విటీస్ అంటే ఇండెక్స్ ఫండ్స్ అనమాట, అవి 13% రిటర్న్ ఇచ్చాయి. నెక్స్ట్ గోల్డ్ 8.4%, బ్యాంక్ ఎఫ్డి 5.5%, రియల్ ఎస్టేట్ 6.62% ఇట్లా ఇచ్చాయి. మనకి చూస్తే ఏంటంటే మధ్యలో కొన్ని ఇయర్స్ రియల్ ఎస్టేట్, గోల్డ్ ఇవన్నీ ఎక్కువ పర్ఫామ్ చేస్తుండొచ్చు, కానీ లాంగ్ రన్లో మనకి ఏది పర్ఫామ్ చేస్తుందో అది మనము చూసుకోవాలన్నమాట. చూసుకొని దాని ప్రకారంగా మనము ఇన్వెస్ట్ చేసుకోవాలి.
ఇవి ఏంటంటే బెంచ్ మార్క్ డబ్ల్యూపీఏ ఇండెక్స్ అంటే ఇన్ఫ్లేషన్ రేట్స్ అన్నమాట. లాస్ట్ 20 ఇయర్స్లో ఎంత ఇన్ఫ్లేషన్ రేట్స్. సో మన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ రేట్స్ బీట్ చేసే విధంగానే ఉండాలి. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? మనము నెక్స్ట్ వీడియోలో వచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్ క్లాసెస్ ఏమున్నాయి, మనం వాటిలో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, వాటిలో రిటర్న్స్ ఎట్లా వస్తాయి, వాటిని మన అప్రోచ్ ఎలా ఉండాలి, దాని గురించి మనము డిస్కస్ చేస్తాం.